మట్టి పరీక్ష పంటల అభివృద్ధికి తొలి అడుగు అని తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని, రైతులకు మెరుగైన లాభాలు అందుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో రైతు వేదిక వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, నేల నాణ్యత ఆధారంగా ఎరువుల వినియోగ విధానం, సేంద్రియ వ్యవసాయం ప్రయోజనాలపై వివరించారు. అనంతరం మినీ కిట్లను, భూసార పరీక్ష పరికరాలను రైతులకు పంపిణీ చేశారు. కోదండరామిరెడ్డి మాట్లాడుతూ పంటలు విత్తే ముందు తప్పనిసరిగా మట్టి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. మట్టి పరీక్ష ద్వారా భూమిలోని పోషక పదార్థాల స్థాయి, pH విలువ, సేంద్రియ పదార్థాల శాతం వంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఈ సమాచారం ఆధారంగా సరైన ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, తగిన పంటల ఎంపిక సులభమవుతుందని చెప్పారు. అవసరానికి మించి ఎరువులు వాడితే రైతులకు ఆర్థిక నష్టం కలగడమే కాకుండా భూమి సారంపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. మట్టి పరీక్షల ఆధారంగా అవసరమైన ఎరువులనే వినియోగిస్తే ఖర్చులు తగ్గి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులు అవసరమని, అందులో మట్టి పరీక్ష కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ దేశ వ్యవసాయ రంగ అభివృద్ధిలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. భారీ సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, శాస్త్రీయ పద్ధతులు వ్యవసాయ రంగానికి బలాన్ని ఇచ్చాయని అన్నారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా వంటి పథకాల ద్వారా రైతులకు మద్దతు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ అధిక రసాయన ఎరువుల వినియోగం వల్ల పంట దిగుబడులు తగ్గడమే కాకుండా మానవ ఆరోగ్యంపై కూడా ప్రభావం ఉంటుందని అన్నారు. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల మేరకు ఎరువులను వినియోగించాలని సూచించారు. ప్రభుత్వం రైతుల వద్దకే భూసార పరీక్షలను తీసుకువచ్చిందని, ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఖర్చులను తగ్గించి స్థిరమైన వ్యవసాయ విధానాలను అనుసరించాలని అధికారులు కార్యక్రమం మన నేలతల్లికి సంబంధించినటువంటి ప్రోగ్రాంని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టిన ఊరైనటువంటి కొండారెడ్డిపల్లిలో కార్యక్రమము తన మండలంలో నిర్వహించబడుతున్న సందర్భంగా మేడం ప్రియదర్శి గారు ఎంఏ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో ముందుగా వచ్చిన పెద్దలకి తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ మరి మినీ భూసార పరీక్ష మరి పంపిణీ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలందరికీ సాధారణంగా pH భూమిలో చౌడు ఉంది, చౌడు లేదా, ఎంత యూరియా కావాలి, దాన్ని బట్టి మనం ఎరువులు వేసుకున్నట్టయితే మనం ఎరువుల మీద పెట్టే ఖర్చు తగ్గుతుంది. తర్వాత మన నేలలు కూడా సారవంతంగా ఉంటాయి. వీటి కోసం అని చెప్పి సార్ ఈ కిట్ని రూపొందించారు. మనకి నత్రజని కావాలంటే N1 వేయాలి, ఫాస్ఫరస్ కావాలంటే P1 వేయాలి, పొటాషియం కావాలంటే K1 వేయాలి. అంటే మీరు ఏ టెస్ట్ చేయాలనుకుంటే దాని యొక్క రియేజెంట్ని 10 ml వరకు వేయాలి. ఒక నంబర్ కెమికల్ 10 ml లో యాడ్ చేయండి. DW1 pH, N1 nitrogen,
P1 phosphorus, K1 potassium. So pH nitrogen, phosphorus, potassium. సో మీరు చూడండి ఎంత యూరియా ఉంది ఆ మట్టి శాంపుల్లో. ఈ భూమిలో చాలా చాలా నైట్రోజన్ ఉంది, ఎక్స్ట్రా నైట్రోజన్ ఉంది ఈ భూమిలో. కరెక్ట్. అదే తక్కువ ఉందనుకోండి మనకి లైట్ కలర్ వస్తుంది. ఆ వచ్చిన ఈ కిట్లో మనకి ఇప్పుడు చేస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి వాటర్ ఫ్లాస్క్లు ఉంటాయి, ఏజెంట్స్ ఉంటాయి, తర్వాత సెకండ్ స్టెప్ కావాల్సి ఉంటాయి, ఇలా పడిపోతే ద్రావణాలు ఉంటాయి, అలాంటి ఫిల్టర్ పేపర్స్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో. వీటిని ఫిల్టర్ పేపర్ అంటారు, పడిపోతే కాగితం. సో అలా పెట్టి దాన్ని పడబోతున్నట్లయితే మనం మట్టిలో ఉన్నది దాంట్లోకి వస్తుంది. 2 నంబర్ కెమికల్ వస్తే కలర్ వస్తుంది. 2 నంబర్ కెమికల్ వస్తే కలర్ వస్తుంది. pH2, N2, P2, K2 కలర్. ఐ డ్రాప్ ఒక డ్రాప్ pH ఒక డ్రాప్ మొత్తం విలేజ్ లో ఈ విలేజ్ లో ఒక 50-60 శాంపుల్స్ ఒక్క డ్రాప్ వేసినట్లయితే మనకి రంగు వస్తుంది. ఆ వచ్చిన రంగుని ఇక్కడ చార్ట్స్ ఉన్నాయి కదా, ఈ చార్ట్స్తో సరిపోల్చినట్లయితే మనకి పొలంలో ఎంత ఉంది, వాటికి హైట్ తెలుస్తుంది. ఇప్పుడు వాడడానికి కరెంట్ ఆఫ్ చేస్తున్నారు, అందరూ జాగ్రత్తగా మనం ఎప్పుడో మన లిమిట్ క్రాస్ అయిపోయినాం. మన లిమిట్ క్రాస్ అయ్యి వేరే దేశాలకు ఎగుమతి చేసి స్టేజ్కి వచ్చినాం. ఒకప్పుడు తిండి కింద దొరకనటువంటి పరిస్థితుల నుంచి వల్ల వేరే కంట్రీలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. వేరే కంట్రీ వాళ్ళు కూడా కొంచెం ఈ మధ్య కాలంలో వాళ్ళు డౌట్ పడుతున్నారు, ఇండియాది కొనాలన్నా వద్దా. ఎందుకు డౌట్ పడుతున్నారు? ఇండియాలో ఎక్కువ ఫర్టిలైజర్ వాడతారు, ఇండియాలో ఎక్కువ పెస్టిసైడ్ వాడతారు, న్యాచురల్ మాన్యూర్ లేదు. అంటే మనం సహజ సిద్ధంగా వచ్చే ఎరువులు ఉన్నాయి కదా, ఎరువులు లేవు, అంతా మనం ఆర్టిఫిషియల్ ఇవే వాడుతున్నాం. కాబట్టి ఇది కొంచెం తగ్గించండి దయచేసి. ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఇవన్నీ బాగా మోతాదు తగ్గించండి. అన్నిటికీ మించి అగ్రికల్చర్ సైంటిస్టులు వాళ్ళతో ఆలోచన చేసి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. సార్ ఎంత వేయాలి, ఈ పంటకి ఎంత వేయాలి, దీనికి ఎంత వేయాలి. కాబట్టి మనం సొంతమే పట్టుకోవడం దాని గురించి మనం ఒకదానికి ఒకటి కంపారిజన్ చేసి ఇమిటేషన్ కంపారిజన్ చేసి వాడి చేయడం బాగున్నది, నల్లగైంది.